పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు. ముందుగా మనము సువిశేష పఠనమును ఆలకిద్దాము. మార్కు సువార్త అధ్యాయము 3 వచనములు 13 నుంచి 19 వరకు. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకునిన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో నుండుటకు సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. దెయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యాహోను. ఆయన వారికి బొవనెర్గేస్ అని పేరు పెట్టెను. దీనికి ఉరిమిడివారు అని అర్థము. అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమెయి, మత్తాయి, తోమ, అల్ఫాయి కుమారుడు యాకోబు, తద్దాయి, కననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు. ఇది ప్రభు సువిశేషము. ప్రియమైనటువంటి సహోదరులారా, నేటి సువిశేషములో మనము చూస్తున్నాము యేసయ్య 12 మంది శిష్యులను పేరు పెట్టి పిలుస్తున్నాడు. యేసయ్య ఎప్పుడు కూడాను అర్హులైన వారిని పిలవలేదు, కానీ అనర్హులను పిలిచి తమ పిలుపుకు తగినట్లుగా అర్హులను చేసెను. ఈ 12 మంది కూడాను యేసు ప్రభు పిలవకు పూర్వము తమ యొక్క జీవితాల్లో వేరే వేరే పనులు బిజీగా ఉండేవారు. కొంతమంది చేపలు పడుతున్నారు, కొంతమంది వలలను సరిచేస్తున్నారు, కొంతమంది యోహాను శిష్యులు బాప్తిస్మా యోహానును అనుసరిస్తున్నారు, కొంతమంది ఒకళ్ళిద్దరు కొంతమంది ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, కొంతమంది పాపలు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు కూడాను 12 గోత్రాలకు చెందినవారు, 12 గోత్రాలకు సూచిస్తున్నారు. యేసు ప్రభు ఏర్పరచబోయేటువంటి నూతన రాజ్య స్థాపనకు వీరు సూచికగా ఉన్నారు. యేసయ్య 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు వారిని ఎన్నుకొనడంలో 2 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే తనతో వాసము చేయుటకు, రెండవది సువార్తను బోధించుటకు. మొదటిగా మనము తనతో వాసము చేయుటకు, తనతో నివసించుటకు, తనతో ఉండుటకు అనే అంశం గురించి 2 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాము. ముందుగా తనతో వాసం చేయడానికి ఎన్నుకున్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఆ లక్షణాలు ఏమిటో మనం చూద్దాము. యేసు ప్రభుతో వాసనం చేయాలంటే, యేసు ప్రభుతో మనం నిరంతరం ఉండాలంటే మనము కొన్ని 2-3 లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మొదటి ఏమిటంటే మనల్ని మనం తిరస్కరించుకోవాలి. రెండవది మనకున్నటువంటి స్వార్థ బుద్ధిని మనము విడిచిపెట్టాలి. అదేవిధంగా మనం డబ్బుపై, మన ఆస్తిపై, లేకుంటే మనకు ఉన్నటువంటి ధనముపై ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే మనం దేవుని కంటే ఆ డబ్బు మీదే మనకున్న సెక్యూరిటీస్ మీద మనం ఎక్కువ విశ్వాసం పెడితే మనం దేవుణ్ణి విశ్వసించలేము. ఎందుకంటే ఎప్పుడైతే మనకు అన్నీ ఉన్నప్పుడు మన విశ్వాసము సన్నగిలుతుంది, మన విశ్వాసము గట్టిగా ఉండదు. మనకి ఏమీ లేనప్పుడే మనం మనకి అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, మనం అవసరంలో ఉన్నప్పుడు, మన విశ్వాసాన్ని, మన కష్టకాలంలో ఉన్నప్పుడు మనకి గట్టి విశ్వాసం ఉంటుంది. అందుకనే మన జీవితాల్లో అనేక సార్లు ప్రభు కష్టాలను పంపిస్తూ ఉంటాడు, కడగండ్లను పంపిస్తూ ఉంటాడు. అట్లాంటప్పుడే మన విశ్వాసము పరీక్షకు గురిగా పడుతుంది. అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము జీవితంలో ఒకగానొక కుమారుని దయచేశాడు, కానీ ఆ కుమారుని కూడాను యావే దేవుడు బలి అడిగాడు. అప్పుడు ఆ క్షణములో అబ్రహాము పరీక్షించబడ్డాడు. ఆ యొక్క పరీక్షలో నెగ్గినప్పుడు అబ్రహాము విశ్వాసానికి
తండ్రి అయ్యాడు, విశ్వాసానికి ఒక ఫాదర్ అయ్యాడనమాట. మరి ముందుకు వెళ్ళినట్లయితే మన నమ్మకాన్ని, ఆ డబ్బు మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం విడిచిపెట్టాలి. అదే విధముగా మనం నివసిస్తున్నటువంటి లగ్జూరియస్ లైఫ్, మనకు ఉన్నటువంటి విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే మనము యేసు ప్రభుని అనుసరించుటకు అవకాశం ఉంటుంది. అదే విధముగా సువిశేషము విలువలు కలిగినటువంటి విలువలను మనము అనుసరించాలి. పేదలకు దానం చేయటము, మరి మనకున్న దాన్ని ఇతరులతో పంచుకోవటము, ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు మనకు చేతనటువంటి సాయం చేయటము, మాట సహాయం కావచ్చు, ప్రార్థన సహాయం కావచ్చు, ఎటువంటి సహాయమైనా సరే చేయుటకు మనకు ముందలకు వెళ్ళే విలువలను మనకు ఈ సువిశేషాలు నేర్పిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే యేసు ప్రభుతో ఉంటాము. ఈ యొక్క కాలంలో చూసినట్లయితే కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళుతున్నామో అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ లోకంలో అందరం కూడాను ఎంతో బిజీగా ఉంటాము. ఏం చేస్తామో తెలియదు. ఉదయాన్నే లేస్తాము, మనకు ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటాము, త్వరగా బయలుదేరుతాము, పని చేస్తాము, ఆఫీసులో పని చేస్తాము, కాలేజీకి వెళ్తాము, ఇంటికి తిరిగి వస్తాము, తింటాము, నిద్రపోతాము. దేవునితో మనం ఎక్కడ సమయం గడుపుతున్నాము? దేవునితో మనం క్వాలిటీ అంటే విలువైనటువంటి సమయాన్ని గడుపుతున్నామా లేదా? దేవుడు ఈ ఫాదర్ని కానీ, లేకుంటే సిస్టర్స్ని కానీ, బ్రదర్స్ని కానీ వారిని మట్టుకే పిలవటం లేదు. గృహస్థులటువంటి వివాహ జీవితం అంటే మిమ్మల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. అది కూడా ఒక పిలుపు. ఆ పిలుపుకి నేను అర్హులను చేశాడు. నీవు మరి విలువైనటువంటి సమయాన్ని దేవునితో గడుపుతున్నావా లేదనేది నువ్వు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక రెండవ అంశం ఏమిటంటే సువార్తను బోధించుటకు. ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా, ఏది చూసినా సరే అబద్ధపు బోధకులు మనకు కనిపిస్తున్నారు. నేను ఎందుకు అబద్ధపు బోధకులు అంటున్నానంటే, ఎవరైతే బోధిస్తున్నారో వారు దాన్ని ఆచరించినప్పుడు అది అబద్ధపు బోధ అవుతుంది. యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు జీవించినదే తాను బోధించాడు. తన దేవుని కుమారుడే ఉన్నప్పటికీ కూడాను ఈ భూలోకానికి వచ్చి జీవించి కొన్ని విలువలను మనకి నేర్పించి ఆ విలువలను పాటించమని చెప్పాడు. మనం బోధించేది మనం ఆచరించాలి. మనం ఆచరించలేనప్పుడు మనం బోధించటం మానివేయాలి. ఎక్కడ చూసినా, ఏది చూసినా, ఎటువైపు చూసినా కూడాను ఈ అబద్ధపు బోధకులు మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రజలను ఆకర్షించుటకు వారు స్వస్థతలు చేస్తున్నట్లు నటన చేస్తారు. ఇది చాలా తప్పండి. మనం నటన చేయకూడదు. మనం ఏదైతే నమ్ముతున్నామో, విశ్వసిస్తున్నామో, మన జీవితంలో పాటిస్తున్నామో అది ఇతరులకు బోధించాలి. అది ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు యేసయ్య చెప్పాడు, ఇతరులను ప్రేమించుట బోధించమని చెప్పాడు. సువార్త బోధించడం అంటే కేవలము వాక్యమును బోధించడం మాత్రమే కాదండి. సువార్త బోధన అంటే సమాజంలో జరిగే అన్యాయాలపై, పేదలకు జరిగే అన్యాయాలపై, అసమానతలపై సువిశేషపు నేర్పించే విలువలతో కూడిన స్పందనయే సువార్త బోధన అంటారు. సువార్త బోధన కూడా అవుతుంది. మరి అదే విధముగా శిష్యులకు యేసుప్రభు ఒక గొప్ప వరాన్ని దయచేశాడు. అదే వరం అంటే దెయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమును దయచేసెను. ఈనాడు ఆ సువార్త దెయ్యములంటే దురాత్మలు మాత్రమే కాదండి. సమాజంలో జరిగే ప్రతి ఒక్క అన్యాయము, సమాజంలో జరిగేటువంటి ప్రతి ఒక్క అవాంఛనీయ సంఘటనలు, అసమానతలు, వీటన్నిటిని కూడాను ఎవరైతే పిలువబడ్డారో వారు గొంతు ఎత్తి దేవుడిచ్చినటువంటి శక్తితో మనము సువార్త విలువలతో కూడినటువంటి స్పందనను మనము తెలియచేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మనము ప్రభు పిలిచినటువంటి పిలుపుకు మనము అర్హులము అవుతాము.
చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రభు అయిన దేవ, నీకే స్తుతులు స్తోత్రం నా ప్రభ. ఈ చిన్ని వాక్యం మేము ఆలకించినందుకు, మాకు సమయం దయచేసినందుకు నీకు స్తోత్రము నాయన. అయ్యా, ఈ బిడ్డలు ఎవరైతే ఈ వాక్యం ఉన్నారో వారిని ఆశీర్వదించము, వారికి కావలసిన అవసరాలన్నిటి కూడా తీర్చమని నజరేయుడైన అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.